ఫ్రెండ్స్, ఈ యొక్క విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా. ఒక్కొక్క విగ్రహాలు అయితే మా ఫ్రెండ్స్ చెప్పినట్టు లొకేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చూసేద్దాము. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఈ యొక్క విగ్రహాలతో పాటు ఈ యొక్క లొకేషన్ అయితే చాలా అందంగా ఉండేది. ఈ ప్లేస్లో లొకేషన్ చూడండి, ఈ వ్యూ పాయింట్ అయితే చాలా అందంగా ఉంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ ఐడల్స్. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ చెప్పిన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఓవరాల్గా అయితే మనం చూపించేద్దాం. ఇంకోటి ఇక్కడ ఉన్న కలర్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. చాలా వరకు ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్నిటికీ ఒక్కొక్క రివ్యూ అయితే మనం ఇచ్చేద్దాం. మెయిన్ మీకు ఎవరికైనా తక్కువలో లో ప్రైజ్లో అయితే వీలైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే బుకింగ్లు అయితే జరిగిపోయి ఒక విగ్రహం అయితే చూడండి, ఆ కలర్ ఫెన్సింగ్ అయినా ఆ చెట్టు అంటే ఓవరాల్గా ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్నింటిలో నాకు తెలిసి ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చాలా కలర్ షేడింగ్ అయితే చాలా బాగుంది. కలర్ షేడింగ్ అనేది. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఈ యొక్క విగ్రహాలకి వీళ్ళు లాగే కళ్ళుకి అయితే ఆ షైనింగ్ అనేది చాలా బాగుంది. నిజంగా బొజ్జ గణపై చూసినట్టుగానే ఉంటుంది యాస్టేజ్గా. గణపై విగ్రహాలని వీలైతే చాలా కలర్ వైజ్గా అయితే చాలా హైలైట్ చేస్తారు. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ చూడండి, ఒక్కొక్క విగ్రహాన్ని అయితే మొత్తానికి చూసేద్దారండి. ఈ యొక్క విగ్రహాలన్నిటికీ చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఇంకోటి మెయిన్లీ ఏంటంటే వీళ్ళు బ్యాక్ సైడ్ కలర్ వైజింగ్ అంటే కలర్ గ్రేడింగ్ అనేది చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా చేశారు. ఒక విగ్రహానికి కావాల్సినట్టుగానే నీట్గా చేయడం అయితే జరిగింది వీళ్ళ దగ్గర అయితే. వీళ్ళైతే చిన్న చిన్న విగ్రహాలు కూడా అమ్మడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఎవరైనా మట్టి వినాయకులు కావాలంటే వీళ్ళ దగ్గర రావచ్చు. ఇంకోటి ఈ యొక్క లొకేషన్ వచ్చేసరికి వేపకొండ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఉంటుంది ఈ యొక్క లొకేషన్ అయితే. వీళ్ళు వచ్చి ఇక్కడైతే రండి, విగ్రహాలన్నీ చూడండి ఒక్కొక్కటి. నిజంగా చాలా వర్త్ ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ. మెయిన్లీ ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మనం ఎలాగ ఈ సిరీస్లో అయితే కంప్లీట్గా ఈ యొక్క వినాయకులు అయితే చూపించడమే స్టార్ట్ అయ్యాం కదా. నాకైతే ఈ యొక్క వినాయకులన్నిటికీ మీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఇంకోటి ఏంటంటే నా యొక్క వీడియోలు మీకు ఎంతవరకు వెళ్తుందో కామెంట్ చేయండి, తెలుస్తుంది కదా నాకు. ఫ్రెండ్స్, అందరికీ ఒకటి అయితే అడగాలనుకుంటున్నాను. ఈ యొక్క విగ్రహాలన్నీ మీరు ఇలా చూసారు కదా, ఇప్పటి వరకు చూసిన విగ్రహాలన్నిటికీ మీకు ద బెస్ట్ ప్లేస్ అనేది ఏమనేది కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క 45 days సిరీస్లో చాలా విగ్రహాలు అయితే మీరు డిఫరెంట్ విగ్రహాలు అయితే చూసారు కదా. అన్ని డిఫరెంట్ విగ్రహాల్లోని ప్రతి లొకేషన్లో అయితే మేమైతే చూపించడం జరిగింది కదా. ఈ లొకేషన్లోని అన్ని లొకేషన్కి మేమైతే మ్యాక్సిమం కంప్లీట్గా అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. కొన్ని ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఇప్పుడు ఈ 2 daysలో అయితే వెళ్ళి అయితే మేము చూపించగలం. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఉన్న కొంత సబ్స్క్రైబర్ అయితే వాళ్ళ నుండి అడిగి తెలుసుకుందాం. ఈ యొక్క పండుగతో వీళ్ళైతే ఇంత ఆనందంగా ఈ వర్షంలో కూడా మనమే వస్తాం అనుకుంటే మనతో పాటు చాలా మంది అయితే వచ్చారు. వీళ్ళు కూడా ఇక్కడ రావడానికి రీజన్ ఏంటనేది వాళ్ళ నోట్లో అయితే మనం తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు మీ టీం మీ అందరి పేరేంటి? మీ పేరేంటి? వాసు అన్న. వాసు. మీ పేరు? నా పేరు గణేష్. మీ పేరేనా? రోహిత్. మీరందరూ ఎక్కడి నుండి వచ్చారు? శంకర్. మీరు ఎక్కడి నుండి వచ్చారన్నా? మాది ఆరులో అన్న. ఆరులో మన బ్యాచ్ అయితే. వీళ్ళందరూ అయితే ఆరులో కుర్రోళ్ళు. మనవాడైతే ఎస్కోట్ నుండి వచ్చాడంట. ఎస్కోట్ నుండి చాలా పెద్ద వర్షం పడుతుంది. ఈ వర్షంలో కూడా మనవాడైతే విగ్రహానికి అయితే వచ్చాడు అనేది చాలా నిజంగా. ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అక్కడ నుండి ఎంత దూరం రావడానికి రీజన్ ఏంటని? కారణం అంటే అక్కడ ఏం లేవు, బొమ్మలు గట్టా చూసాం, ఏం నచ్చలేదనేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ విగ్రహాలు అయితే బాగున్నాయి. ఇక్కడ విగ్రహాలు అన్ని బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పండగకి అంటే ఎంతగా టైం స్పెండ్ చేస్తారు కదా, అలా రీజన్ ఏంటి? అంటే వినాయకుడి పండుగ అందరికీ సంతాయి కదా. ఫస్ట్ పండుగ వస్తుంది కాబట్టి అందరికీ పండుగ ఉంటుంది. చాలా మీకు అంతే గురు? అంతే. మీకు లేదంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సందడిగా అల్లరిగా చేసుకునే పండుగ వినాయక చవితి. అది కూడా ఫస్ట్ వచ్చే పండుగ. మన హిందూస్ కి అయితే సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ వచ్చే పండుగ కాబట్టి ఇంత ఎనర్జీగా చేస్తారు. ముందుగా అందరికి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గురు, ఇప్పుడు అక్కడ నుండి వచ్చారు కదా విగ్రహాలకి, ఇక్కడ విగ్రహాలు బాగుంటుంది మీకు ఎవరైనా చెప్తారా? లేదన్న, ప్రతి సంవత్సరం మేము ఎక్కడ తీసుకుంటాం అన్న విగ్రహాలు కూడా. అన్ని వాళ్ళు అయితే మీకు తగ్గించేస్తారా? పర్లేదన్న, తగ్గించేస్తారని చెప్పాలి. తర్వాత కంఫర్ట్ బొమ్మ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అని చెప్పేసి అంత దూరం నుండి ఇక్కడికి ఎస్కోట్ నుండి రావడం కూడా కారణం అదే. ఇక్కడికి ఫ్రెండ్స్, అన్ని వాళ్ళ దగ్గర అయితే విగ్రహాలు అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అంట. వీలైతే అక్కడ అంత ఎస్కోట్ నుండి ఇంత పెద్ద వర్షంలో కూడా వీళ్ళు రావడానికి గల రీజన్ కూడా అంతే. ఈ అన్ని వాళ్ళు అయితే ఇక్కడ విగ్రహాలు ఫినిషింగ్ అయితే అన్ని విధాలుగా బాగుంటుందని వీళ్ళైతే రావడం జరిగింది. గురి, ఇప్పుడు ఎస్కోట్ నుండి వచ్చారు కదా, ఈ ట్రావెలింగ్లోని ఈ యొక్క విగ్రహాలకి అసలు ఎందుకు ఇంత దూరం రావడం గల రీజన్ ఎందుకు? అదే చెప్తున్నా కదా అన్న, ఇక్కడ అంతా బొమ్మ అంతా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, లుక్ ఉంటుంది, బొమ్మ ఫుల్ అట్రాక్టివ్ ఉంటుంది. మనం పెట్టామంటే మంచిగా ఉండాలని చెప్పేసి ఊర్లో కూడా మంచిగా మన బొమ్మ ఉండాలని చెప్పేసి మంచిగా ఉంటే అంతా సాటిస్ఫై అవుతుంది. మన కుర్రోళ్ళు కూడా మంచి బొమ్మ వేస్తే ఆ బొమ్మ బాగుందని కుర్రోళ్ళు కూడా అంతా సాటిస్ఫై అవుతుంది అని చెప్పేసి ఇంత దూరం రావడం.
ఆల్రెడీ మీరు ఈ విగ్రహం తీసుకోవడం అయిపోయిందా? తీసుకున్నాం ఈ విగ్రహం. శివుడితో ఒకటి చూసాము, తర్వాత శివవినాయకుడు ఒకటి చూసాము. శివుడితో అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము, ఇది తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇంకొక ఫర్దర్ గా అనదర్ ఏదైనా సెకండ్ ఆప్షన్ కోసం చూస్తున్నారు. శివుడితో అయితే బొమ్మ ఫిక్స్ అయిపోయాం. ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహం చూడండి, ఈ యొక్క విగ్రహం అయితే తీసుకోవడం అయితే వీళ్ళైతే జరిగింది. ఈ యొక్క నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది విగ్రహానికి. ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళు కూడా వేరే అంటే ఆరిలో నుండి అంటే ఒక్కొక్క విలేజ్ నుండి ఒక్కొక్క రేపు రావడం అయితే జరిగింది. ఈ యొక్క విగ్రహాలను అయితే బుక్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ బుకింగ్ అయిపోయి అన్ని వాళ్ళు అయితే మంచిగా చేస్తారు. అయితే 20 days నుంచి ఇక్కడికే. మీ టీం పేరు ఏంటన్నా? శ్రీ ఎల్లమాంబ గణేష్ యూత్. శ్రీ ఎల్లమాంబ గణేష్ యూత్ వాళ్ళకైతే ఈ యొక్క శ్రీ ఎల్లమాంబ గణేష్ యూత్ అందరూ చెప్పాలి, చెప్పండి. శ్రీ ఎల్లమాంబ గణేష్ యూత్ మీరందరూ టీం మెంబర్ గా ఉండి ఒక విగ్రహం పండుగ చేస్తాం. ఇంకా మేము వచ్చేది 3 members, ఇంకా మాది మినిమం 30+ members ఉంటాం. మేము అందరం చాలా గ్రాండ్ గా చేసేది అయితే ఈ పండుగ పోయా. ఇయర్లీ ఇది చాలా గ్రాండ్ చేస్తాం. మినిమం ఒక 1 lakh అలాగా ఖర్చు చేస్తాం ఈ పండుగ అయితే. ఫ్రెండ్స్ వీళ్ళైతే ఈ యొక్క పండగకి అయితే చాలా వరకు అమౌంట్ పెట్టి అయితే చేస్తారంట. వీళ్ళు అంటే ప్రతిదీ వీళ్ళు ఏంటంటున్నారంటే ఈ యొక్క పండగకే మేమైతే టైమ్స్ కేటాయించి ఈ యొక్క తొలి పూజలాగా భావించుకొని మేమైతే చేస్తామని చెప్తున్నారు. ఈ టీం వాళ్ళైతే సక్సెస్ఫుల్ గా ఈ యొక్క పండుగని అయితే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై హింద్.